సో మన సార్ ని ఇప్పుడు ఒకసారి ఇన్వైట్ చేసి పేరెంట్స్ అందరికీ కూడా అలాగే పిల్లలకి కూడా విలువైనటువంటి మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాము. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై పేరెంట్స్. అందరికీ కూడా శుభ సాయంత్రం. కారణం ఏంటో తెలిసింది అందరికి. చిల్డ్రన్స్ డే అంటే ఎవరి వల్ల కలిసాం మన అందరం కూడా ఈరోజు మన పిల్లల వల్ల, అంతే కదమ్మా. అంటే నేటి బాలలే రేపటి పౌరులు. మనం ఎవరి మీద హోప్ పెట్టుకుని మనం ఈరోజు వరకు అంటే ఈరోజు వరకు మనం ఎలా ఉన్నాం అంటే పిల్లల్ని మనం ఎలా చూసుకున్నాం ఒక్కొక్కరిని గాజు బొమ్మలో పెట్టిన దీనిలో చూస్తున్నాం. అందరూ కూడా ఒకసారి చెప్పండి, కరెక్టే కదమ్మా. గాజు బొమ్మలను చూడండి పెడతాం కదా, మనం బయట చూస్తూ ఉంటాం, విగ్రహాలు పెడుతుంటారు గాజు బొమ్మల్లో, అలాగే చూస్తున్నాం. అవునా కదా చెప్పండి అమ్మ ఒకసారి. పిల్లల్ని ఒకసారి బయటకు వదిలితే అమ్మ పడిపోతారు, వాళ్ళు బయటికి వదలరు. అలాగని చెప్పి ఎక్కడికైనా ఆటని పంపించాలంటే అమ్మమ్మ బాగా తగిలేస్తుంది, బ్యాట్ తగిలేస్తుంది నీకు అదంటారు. స్కూల్కి వెళ్తే స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకు ఉండే బోర్డ్ టెన్షన్స్. ఈరోజు స్కూల్స్ కూడా 6 o'clock నుంచి నైట్ 8 o'clock కూడా పెట్టారు. పాపం వాళ్ళ టెన్షన్స్ ఎలా ఉంటాయంటే చాలా, అది మనం ఒక పుస్తకం రాసుకోవచ్చు అనమాట. ప్రతిరోజు వాళ్ళకి చెప్తుంటారు వచ్చి, ఆ బాధ వింటూ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ చిల్డ్రన్స్ డే చేయడానికి కూడా గల కారణం కూడా అదే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే విషయం, పిల్లలకి మనకి మానసిక వికాసం అనేది మనం కలిగించలేకపోతున్నాం. ఎందుకంటే ఇంట్లో ఉంటే మనం ఏం చేస్తామంటే అబ్బా రోజంతా పాప వారం అంతా కష్టపడతాడు వాడు, పిల్లలు రోజు మనం చదవకపోయినా పర్లేదు ఫోన్ ఇచ్చేస్తాం లేదా టీవీ ఇచ్చేస్తాం. అంతేగాని వాడితో కూర్చొని మనం ఎప్పుడైనా మాట్లాడామా ప్రశాంతంగా? నాన్న నువ్వు వారం రోజులు స్కూల్కి వెళ్తున్నావు, లేదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చాడు, నాన్న రేపు స్కూల్లో విశేషాలు ఏంటని ఎవరైనా మాట్లాడారా? ఇక్కడ ఉన్న ఎంతమంది పేరెంట్స్ పిల్లలతో అలా మాట్లాడతారండి? ఓన్లీ వన్ అండ్ ఓన్లీ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు మాత్రం హ్యాండ్ రైజ్ చేశారు. అపర్ణ యువర్ ఎ కిడ్. ఓకే, నువ్వు కాదు, మీ పేరెంట్స్ చెప్తారు. ఓకేనా? వెరీ గుడ్. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే మన పిల్లలు తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళ మైండ్ లో రకరకాల ఆలోచనలు, రకరకాల టెన్షన్స్ ఉంటాయండి. వాటిని మనం కంప్లీట్ గా క్లియర్ చేయాలి అంటే అది తల్లిదండ్రుల వల్లే సాధ్యం, తర్వాత గురువు. ఇంట్లో పిల్లలతో ఎక్కువగా ఫ్రీగా ఉండేది కేవలం తల్లి మాత్రమే. తండ్రితో అంత ఎఫెక్షన్ ఉండదు మాక్సిమం పిల్లలకి. ఎందుకంటే ఆయన మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు, నైట్ ఎప్పుడో వస్తారు. ఈలో పిల్లలు భోజనం చేసి పడుకునిపోతారు. మార్నింగ్ ఆయన లేచి అన్ని రెడీ చేసుకుంటే పిల్లలు అప్పుడు లేచి స్కూల్కి వెళ్ళిపోతారు. తండ్రికి ఏంటంటే ఓన్లీ స్కూల్కి డ్రాప్ చేయడం వరకే తండ్రి అక్కడ. తర్వాత రిమైనింగ్ పిల్లలతో వాళ్ళకి ఎఫెక్షన్ ఉండదు. ఒకసారి ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో మనకు ఒక డిసీజ్ వచ్చింది అందరికీ కూడా. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది మ్యాండేట్ గా. ఫ్యామిలీ అంతా ఒక పార్క్ వెళ్తారు. ఆ పార్క్ లో నేను మొన్నే చూసాను రీసెంట్ గా. నేను ప్రతి సండే కూడా నేను పార్క్ వెళ్తాను, పిల్లలు చూసుకొని బయటకు వెళ్తాను. అక్కడ జరిగేది ఏంటంటే నేను చూస్తూ ఉంటాను. ఒక్కోసారి వీడియో తీసి ఎక్కడైనా గ్రూప్ పోస్ట్ చేయాలనిపిస్తుంది, ఫీలింగ్ అలా వస్తుంటుంది అనమాట. అందరూ కూర్చుంటారు, ఎవరి జీవితం ఆడితే ఫోన్ పట్టుకొని ఆడుకుంటారు. మనం పార్క్ ఎందుకు వెళ్తున్నాం? నేచర్ని ఎంజాయ్ చేయడానికి. వారం అంతా ఇంట్లో ఉంటాం, మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒక సండే వచ్చేసరికి మాత్రం ఆ టైంని కేవలం మీ పిల్లలతో స్పెండ్ చేయండి. నేనైతే అలాగే చేస్తున్నానండి. సండే నాకు ₹1,00,00,000 ఇచ్చిన నేను క్లాసులు కూడా ఆపేస్తాను, మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే ఒకరోజు మా అబ్బాయి నన్ను అడిగాడు, మా అమ్మాయిని, నువ్వు అసలు మనం పట్టించుకోవట్లేదు, రాత్రి 11 o'clock వస్తున్నావు ఇంటికి, మిగిలితే ఏమంటే మార్నింగ్ అంతా నేను ఎడ్యుకేషన్ పరంగా ఉంటానండి. వాళ్ళకి నాకు అంత ఉండదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇంతకు వస్తున్నావు, నువ్వు మా ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నావు అని.
దానికి నేను ఏం చేశానంటే డిసైడ్ చేస్తానండి, ఒక ప్రతి ఆదివారం వాళ్ళతో మ్యాండేట్ గా రోజంతా స్పెండ్ చేయాలని. దీని మీద మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి, ఎందుకు అలా నేను తీసుకున్న డిసిషన్. ఒక ఆయన అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట, ఆయన మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఒక రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటి నుంచి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తాడండి, నాన్నగారు ఇలా ఇంట్లో సమ్ ప్రాబ్లం ఉన్నదంటే ఆయన చెప్పిన మాటలు విన్నమాట, నాన్న నేను ఆఫీస్లో ఉన్నాను ఇంటికి వచ్చిన మాట్లాడతానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అలాగే ఆ డే గడిచిన తర్వాత ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి చక్కగా వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి మార్నింగ్ ఏదో ప్రాబ్లం అని చెప్పుకోకదని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళు ఏదో చెప్తే రేపు మార్నింగ్ మళ్ళీ నేను ఆఫీస్కి వస్తాను కదా, అప్పుడు నేను నీతో మాట్లాడతాను, ప్రజలు నా పిల్లలతో నేను ఆ టైం ఇచ్చాను, నేను ఆ స్పెండ్ చేసిన టైం ఉందని చెప్పి చెప్తాడు. ఇప్పుడు చెప్పండి ఇందులో మోరల్ అంటే, మన పిల్లలతో మనం ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాం? మీకు తెలుసో తెలీదో, నేను సైకాలజిస్ట్ గా చాలా మంది అబ్జర్వేషన్ చేస్తుంటాను. మాక్సిమం మన ఇంట్లో అందరూ ఉంటారు, కానీ మనందరం కూడా టీవీకి మొబైల్కే సాయంత్రం కొంతమంది లేడీస్ని చూస్తుంటాను, 7:30 అయితే టీవీకి పెట్టేస్తారు. వాళ్ళ పిల్లలు తిన్నారా ఉన్నారా ఇంకేముండదు, కరెంట్ పోతే ఫోన్ చేస్తారు, ఈరోజు సీరియల్ ఏంటని అడుగుతారు. నేను చాలా మంది చూశానమ్మా, వింటున్నాను కూడా వాళ్ళ గురించి. ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఈ టైంలో గ్యాప్ టైంలో రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. ఆ రాత్రి మళ్ళీ 10 గంటలకు వస్తాడు ఇంటికి. నాకు ఎంతో మంది రోడ్డు మీద కనిపిస్తుంటారు, ఆ పిల్లలు సెపరేట్గా పంపిస్తుంటాం. ఎందుకు ఆ అబ్బాయి బయటకు వెళ్తున్నాడు మీకు ఏదైనా ఒక అబ్జర్వ్ చేశారా? ఒక పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండాలండి, మనం చెప్పే మాట వినాలి.